మనం దుల్పేట్కి అయితే వచ్చేసాము. సో దుల్పేట రాగానే తెలుసు గణేష్ సింగ్ కళాకారుల దగ్గరికి అయితే వచ్చి ఎంత పోయిందన్న పెద్దది 5 లక్షల అంటే లాస్ట్ ఇయర్ రా. లాస్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ ఇదే గణేష్ అనిపించింది ఇదే ప్లేస్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే దుల్పేటకి అయితే పోతున్నాం గణేష్ని చూడడానికి. నేను మా దోస్తులు ఇంకా ముగ్గురు ఉన్నారు, వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి. పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టిస్తున్నా అని చెప్పిండు. సో హాయ్ బ్రా మనోడు ఇంకా నేనైతే పోతున్నాము. సో ఇప్పుడు పోయినాక అయితే దుల్పేటలో అయితే మీకు చూపిస్తా మొత్తం ఏ టు జెడ్ ఏవే గణేష్లు ఉన్నాయో మన సుందర కళాకారుల లక్ష్మీ సింగ్ కళాకారులు అయితే. సో ఆడికి పోయి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతాం. వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి. ఇంకోసం లేడు ఒకడు అయితే వచ్చింది, ఇద్దరు రావాలా. దుల్పేటకి అయితే వచ్చేసాము. సో దుల్పేట రాగానే తెలుసు గణేష్ సింగ్ కళాకారుల దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి మొత్తం పెయింటింగ్ అయిపోయినాయి ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే థీమ్లో ఉండే, ఇప్పుడు వేరే ఉండే. ఆల్రెడీ సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది. నాకు యూస్ఫుల్ ఇంత పెద్దగా ఉన్నాం. ఇటు సైడ్ మొత్తం యూనిక్ గణేష్ మొత్తం యూస్ఫుల్. ఎంత హైట్ ఉందో మీదికి వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని పెయింటింగ్లు అయిపోయినాయి. సో ఇది చూస్తుందా వాళ్ళే పెయింటింగ్. ఒకళ్ళు కూడా పెంచుకోవటం అన్నీ అంటే అన్ని పెయింటింగ్ అయిపోయినాయి మ్యాక్సిమం అన్నీ. చూడండి మస్తుంది గణేష్ మొత్తం పులి మీద వస్తుంది. ఇంకా లోపల అటు సైడ్ పోదాము. మనము లాస్ట్ టైం పోయినప్పుడు ఇదే గణేష్ ఉండేది కదా సార్, ఆడ ఇదే గణేష్ ఉండేది. వస్తుంది వెంకటేశ్వర్ల థీమ్ దాకా ఇప్పటికే కూడా ఉంది గణేష్. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది. ఇదైతే అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి మ్యాక్సిమం. అందరు వచ్చి ధనగానే బుక్ చేసుకుంటారు. ఇంకా లోపల పోదాం. లోపల ఇంకేమైనా ఉన్నా లోపల కూడా ఉన్నాయి కానీ పెయింటింగ్ కాలేవు కొన్ని. చూస్తున్నా లోటస్ మీద కూర్చున్నారు. సో మనం సుందర కళాకారుల దగ్గర కూడా వెళ్ళిపోయాము. ఆడ కూడా చూస్తాము. ఆడ కూడా యూనిక్ గణేషుడు అయితే ఉందన్నమాట. ఇంకా కొంచెం బాగా ఈ నుంచి చూడండి అది సెట్ అనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉంది ఇది. బా ఏమనే వేసి ఇలా గణేష్ అయితే ఆల్రెడీ సోల్ అవుట్ కూడా అయిపోయింది అనమాట. ఇది మస్తు అంటే మస్తు నచ్చింది కదా. ఇది అయితే మస్తు అంటే మస్తు పెద్దగా ఉంది. లాస్ట్ టైం ఇదే ప్లేస్లో ఆ గణేశుడు ఉండే అనిపిస్తుంది. ఆ గణేశుడు ఉండే, ఇప్పుడు ఈ గణేశుడు ఉంది. ఇది ఒకటి బా అర్రే చిన్నగా ఉంది కానీ మస్తు మెంటల్ ఉంది మాత్రం. చూడండి డైమండ్స్ తోటి ఎంత మంచిగా చేసేది అయితే. ఇదంతా రియల్గా అయితే ఇదంతా రియల్. తొందరగా గణేష్ పెడదామా మనం గల్లీలో. అందరు ఈ గణేష్ని చూడడానికి అయితే వస్తుంది. 1x పెట్టినా అనిపిస్తుంది, 0.5లో పెట్టాలి. అంత పెద్దగా ఉంది అయితే. మోస్ట్ ట్రెండింగ్ గణేశుడు అనమాట. శోంతిల్లో ఎంత పోయిందన్న పెద్దది? 5 లక్షలు. 5 లక్షల అక్షరాల 5 లక్షలు. 5 కిలో బంగారం వస్తుంది. ఓన్లీ 5 lakhs. ఓన్లీ 5 lakhs. ఏది ఆ పెద్దది అక్కడ కనిపిస్తుందా? 5 lakhs. ఇది ఎంత? ఇది 3 లక్షలు. ఇది 3 లక్షల. ఇది ఏ చేయకుండా సుందర కళాకారుకి అయితే పోదాము. లాస్ట్ టైం కూడా పోతుండే కదా మనము. సో ఈసారి కూడా పోదాం. ఎన్ని యూనిక్ గణేష్లు ఉన్నాయో చూద్దాం ఆడ కూడా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఆడ పెద్ద గణేష్ అయితే ఉంటుంది పక్క ఒకటైతే. సో ఏ థీమ్లో ఉందో తెలియదు మనకి. అడిగి పోయి అయితే చూద్దాం. అన్నీ లాస్ట్ ఇయర్ రా. లాస్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ ఇదే గణేష్ అనిపించింది ఇదే ప్లేస్లో. జ్యూస్లో కావాలంటే ఒక షార్ట్ ఉంది నాది దీనిది. ఆ షార్ట్ కూడా చూడండి సేమ్ ఇదే గణేష్ అనమాట.
చూస్తున్నా మస్తు అంటే మస్తు ఉన్నాయి ఇక్కడ. సేమ్ ఇదే ప్లేస్లో అదే గణేష్ ఉన్నాయి కదా గణేష్ మాత్రం ఇక్కడ సైడ్ అయితే ఇది అల్లంతా కదా. ఇది పెట్టాలి మన గల్లీలో. ఇది కనిపిస్తుంది చూసావా, దగ్గరకు పోయి చూపిస్తా మొత్తం అంతా మన గల్లీ గల్లీ మొత్తం మననే. ఇదే కదా ఇవన్నీ రియల్ చూసారా, రియల్ ఇది ఒక్కటి పెట్టుకోవాలరా. నీదేనా భయ షాపు? ఇది ఒక్కటి పెట్టాలరా. ఎట్లుంటే నేను చూస్తున్నా. ఈ షాప్ పేరు వచ్చేసి మా పప్ప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ అంట. కనిపిస్తుందా? ఇటు లోపలికి అయితే పోదాము. లోపలికి అరే అటు పోదామా సుందర్ కళాకారు కలిగితే ఎటు ఇంట్లో మా ఇంకా సార్ పెయింటింగ్ కాలేవు. ఇది చూస్తలేదు ఇంకా పెయింటింగ్ కాలేవు. ఏ గల్లీలు చూసినా గణేశుడు చిన్న గల్లీలు పెద్ద పెద్ద గణేశుడు వస్తున్నా అయితే దారాన్ని పెడతాం వస్తున్నా. ఆవురా పెయింటింగ్ కాలేవు. ఉన్నాడు తగ్గించుకుంటే మొత్తం బ్యూటీ హెవెన్ హెవెన్ మొత్తం. ఇంకా వర్క్ నడుస్తున్నారు, వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా ఒక్కటి నీట్గా ఉంది మొత్తం అయిపోయింది. అది ఒక్కటని కాదు, ఇక్కడ ఉన్నాయి అన్నీ మంచిగానే ఉన్నాయి. సో గాయ్స్ ఫైనల్లీ మనం సుందర్ కళాకారు గల్లీకి అయితే వచ్చేసాం అనమాట. రాగానే బ్యానర్ అయితే కనిపిస్తుంది చూడండి, ఇంగ్లీష్ కనిపిస్తుంది సుందర్ కళాకార్ వర్క్ షాప్. సో లోపలికైతే పోదాము. యూనిక్ కనెక్షన్ ఉంటాయన్నమాట. చూద్దాం లాస్ట్ టైం కన్నా ఈ టైం ఏ యూనిక్ ఎట్లుందో గణేశుడు అయితే చూద్దాం కదా గాయ్స్. సో అందరూ అయితే పబ్లిక్ దానికోసం వస్తుంది అనమాట గణేశుని చూడడానికి. లోపలికైతే పోతున్నాం. లోపలికైతే వచ్చేసినాం. చూడండి ఎంత పెద్దగా ఉందో, సేమ్ మన గణేష్ సింగ్ కళాకార్ ఎట్లుందో సేమ్ అట్లానే ఉంది. మొత్తం ఏడిపోయినా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేశుడు మాత్రం. ఇదైతే మస్తు పెద్దగా ఉంది కదా మన గణేష్ కళాకారుల ఎంత హైట్ ఉందో సేమ్ అంతే హైట్ ఉంది. ఇదే అనమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదే అనమాట యూనిక్ గణేశుడు. ఈసారి మాత్రం సేమ్ హైట్ చేసాడు, కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేసాడు. ఇది చూసుకోవచ్చు, మస్తు అంటే మస్తు ఉంది వేసేది అయితే. అంతా రియల్ క్లాత్ అనమాట. డిజైన్ కూడా చూస్తున్నారు, డిజైన్ ఇది. దీని ఆపోజిట్లో ఇది పెట్టిరు గైస్ చూస్తారా. మళ్ళీ దీని ఆపోజిట్లో ఇది పెట్టిరు సేమ్. కానీ ఒకటి గణేశుడు అయితే పెద్దగా ఉంది. ఇదే అనమాట అది. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది. ఎట్లా అడుగు అడుగు ఆ బాయ్ కాడు మూసేస్తు. ప్రైస్ కితా భయ్యా? 40 35 40,000 అంటే ఇది. వర్షం పడుతుంది. ఇంకో మన బడ్జెట్లో లేదు. ఈ బడ్జెట్ అసలు చిన్నగానే చూపిస్తా. దాని రేట్ ఎంత చూస్తారా? చూడండి ఎంత చిన్నగా ఉందో. దీని రేట్ అనుకున్నాను ఒకసారి అన్నా. దాని రేట్ ఎంత? ఆ కనీసం రేట్ 18,000 అంటారు. 18 అంటే మరీ ఎక్కువ. ఫైనల్ ఈ షర్ట్కి అయితే వచ్చేసాము. వర్షం అయితే తిప్ప పడుతుంది. వర్షం ఎట్లా పడుతుంది?
సో వాయిస్ గణేష్ అయితే జరుపుతున్నాం అనమాట చూస్తున్నా పెయింటింగ్ వేయడానికి ఇంకా పెయింటింగ్ అయితే కాదు. సో వర్షం అయితే ఆగేటట్టు లేదు ఆడ చూస్తున్నా బయట పడుతూనే ఉంది వర్షం అయితే. మన వాళ్ళు అయితే ఏడో కూర్చోను ఏడ పడుతూనే ఉంది కదరా వర్షం. పోదామా తగ్గింది కదా పోదాం నాడు నాడు. అరే తడుస్తుందేమో నడురా పోదాం నడుతుంది. బయటకు వచ్చిన మళ్ళీ మళ్ళీ ఫాస్ట్ అయిపోయింది అది చూస్తున్నా. మళ్ళీ ఫాస్ట్ అయిపోయింది అది. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చోండి. ఇప్పుడు ఆ ట్రాఫిక్లో పోవాలి మేము. బండి ఏడున్నాయి కూడా అర్థమవుతలేదు. ఏమన్నా లేరే రారా తీరా నడరా పోదాము. తడిసిపోయి ప్యాంట్ వాళ్ళు ఏడున్నారు వాళ్ళు ముగ్గురు. రాని నువ్వైతే దిగి ఫస్ట్ పోదామా మనం? వస్తారు. సో ఫైనల్ ఇంటికైతే పోతున్నాం అనమాట. వర్షం తగ్గే వరకు ఇంటికైతే వెళ్ళిపోవాలా.